అదేవిధంగా చూసినట్లయితే తాకట్టు కనికట్టు అనే పేరుతోనే ఆంధ్రజ్యోతి బ్యాన్ ఐటమ్గా తీసుకుంది ఈరోజు ఈ స్టోరీని. అప్పుల కోసం సర్కార్ అడ్డగోలు పనులు అంటూ కూడా మనం చూసినాం. ఏ అంశాలు ఎక్కడ ఆఖరికి రాష్ట్ర ప్రజలను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వస్తోంది జగన్మోహన్ రెడ్డి సర్కారు అప్పుల భారంతో అనే అంశాన్ని హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది ఆంధ్రజ్యోతి. ఆల్రెడీ నేను చూసాం ఈ అంశాన్ని కూడా ఇక్కడ ఎండార్స్ చేసింది. తాకట్టులో సచివాలయం అంటూ కూడా ఆంధ్రజ్యోతి నిన్న బ్యాన్ రైటం ఇచ్చింది. సెక్రటేరియట్ని హెచ్డిఎఫ్సి బ్యాంకు ముందుగా ఐసిఐసికి వెళ్ళున్నారు. అక్కడ మేము ఇవ్వమని వాళ్ళు తేల్చి చెప్పడంతో అక్కడి నుంచి హెచ్డిఎఫ్సికి వెళ్ళున్నారు. సో సచివాలయాన్ని తాకట్టు పెట్టి నిన్న 370 కోట్ల అప్పు తీసుకొచ్చారనే అంశాన్ని ఆంధ్రజ్యోతి బ్యాన్ ఐటమ్గా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం ఒక సంచలనం అయితే సృష్టించింది. అది ప్రతిపక్షాలతో పాటు కామన్ మ్యాన్ కూడా నోరెళ్ళు పెట్టుకొని చూస్తున్న పరిస్థితి. ఇది చెప్పుకోవాలంటే మనకు కూడా సిగ్గనిపిస్తోంది ఈ వార్త గురించి. సో అలా ఆ వార్త నిన్నంతా కూడా హడావిడి అయింది. సో అదేవిధంగా ఎప్పుడైతే బూమరాంగ్ అయింది, వైసీపీ సర్కార్కి బూమరాంగ్ అయింది. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ అక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతో కొంతమందితో మాట్లాడిపించున్నారు. అటు ఆంధ్రజ్యోతిని కూడా టార్గెట్ చేస్తున్నారు. లైక్ మనం చూసినట్లయితే కొడాలి నాని లాంటి వాళ్ళు చాలా డెరిగేటరీ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. తాకట్టు పెట్టకుండా అప్పులు ఎలా ఇస్తారు అని చెప్పి, తాకట్టు పెట్టుకుంటే వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టాల్సింది, ఏ తాడేపల్లినో ఏ గుడివాడలో ఆయన ఇంటినో. బట్ సెక్రటేరియట్నే తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావడం అనేది మాత్రం ఇది ఇంతకుముందు గత సీఎంలు కూడా ఎవరూ చేయలేదు, ఇక ముందు సీఎంలు కూడా చేయబోరని అనుకోవాలి. నభూతో నభవిష్యత్తు అని అనుకోవాలి ఇది నిజంగానే. ఈ ఇష్యూని సమర్థించుకోలేక సిఆర్డీఏ నిన్నంతా కూడా హడావిడి పడింది, తంటాలు పడింది. సంస్థ ఖాతా నుంచి 385 కోట్లు మాయమయ్యాయి, చెప్పకుండా లాగేసుకున్న సర్కారు. సో దానికి తాకట్టు పెట్టడం కారణంగానే సిఆర్డీఏ అకౌంట్స్లోకి 385 కోట్లు ఉండాల్సింది. బట్ వాటిని కూడా చెప్పకుండానే సర్కారు లాగేసుకుంది. వెనక్కి ఇవ్వాలని ఆర్థిక శాఖకు సిఆర్డీఏ లేఖ కూడా రాసింది. ఈ మొత్తం ఎవిడెన్షియల్ ప్రూఫ్తో సహా ఈరోజు హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది తమ మీద వచ్చిన విమర్శలకు కౌంటర్గా ఆంధ్రజ్యోతి. అదేవిధంగా వెనక్కి ఇవ్వాలని కూడా సిఆర్డీఏ లేఖ రాసింది ఆర్థిక శాఖకు. బట్ అవి తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బులా ఏంటా అనేది కాదని సిఆర్డీఏ చెప్పగలుగుతుందా అంటూ కూడా బ్యాన్ ఐటమ్ అయితే హైలైట్ చేసింది. ఇక అదేవిధంగా చూసినట్టయితే కొన్ని కీలక కామెంట్స్. అందిన కాడికి అప్పులు, అడ్డగోలుగా అప్పులు, కేంద్రం అనుమతించిన మేరకు ఆ పైన ఆర్బీఐ నుంచి అప్పులు, కార్పొరేషన్ల ద్వారా ఎడాపెడా అప్పులు, అయినా రుణదాహం తీరడం లేదు. ఎన్నికల ముందు విచ్చలవిడిగా అప్పులు తెచ్చేందుకు తాకట్టు వ్యాపారం మొదలెట్టేశారు. ఎన్నికల తర్వాత ఏమవుతుందో ఏమో, ఓటం పాలైతే అస్మదీయ కంపెనీల బిల్లులు ఆగిపోతాయేమో. ఇదే ఆందోళనతో కనిపించిన భూములు, భవనాలు, కార్పొరేషన్ల ఆదాయాలు తాకట్టు పెట్టి మరీ వేల కోట్లు తెస్తూ ఉన్నారు. బిల్లులు చకచకా చెల్లిస్తున్నారు. ఇప్పటికే సచివాలయాన్ని తాకట్టు పెట్టేసి 370 కోట్లు అప్పు తెచ్చిన సంగతి ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. తాజాగా విశాఖ జిల్లా ఎండాడలో భూములు చూపించి 255 కోట్లు అప్పు తెచ్చుకుని 2 నియోజకవర్గాల పరిధిలో భూసేకరణ బిల్లులు చెల్లించాలని హౌసింగ్ కార్పొరేషన్ సర్కారు ఆదేశించింది. ఇక గనుల శాఖ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి బ్రాండ్ల అమ్మకం ద్వారా 7,000 కోట్లు తీసుకొచ్చింది. ఈ డబ్బులన్నీ బిల్లుల చెల్లింపులకే వాడుతున్నట్టు సమాచారం. ఇది కనీ విని ఎరుగని ఘోరం అంటూ బిల్లులు చెల్లించట్లేదు. ఎలక్షన్లో ఎవరైతే జనానికి పూర్తి స్థాయిలో వాళ్ళతో కనికట్టు చేస్తూ ఉన్నారు ఇక్కడ తాకట్టు పెట్టి. వాళ్ళకి మొన్నటి నుంచి కూడా చూసినాం, కుక్కర్ల దగ్గర నుంచి ఎలాంటి సామాగ్రి అంతా కూడా పంచుతున్నారు వాలంటీర్ల రూపంలో అనేది. ఆ బిల్లులు ఎట్టిపోతున్నాయి. బిల్లు చెల్లించలేదంటే అందరూ రోడ్డెక్కుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనుంగు ఎమ్మెల్యేలు కూడా తాము బిల్లులు ఏదైతే చేస్తే వాళ్ళకి బిల్లులు రాలేదంటూ కూడా వసంత లాంటి వాళ్ళు ఆ పార్టీని కూడా వీడుతూ ఉన్నారు. బట్ ఈ తీసుకొస్తున్న అప్పులన్నీ బిల్లులు చెల్లింపుకు కాదు, ఓటర్లను కొనుగోలు చేయడానికో లేకపోతే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళేందుకునే వైఎస్ఆర్సీపీ నేతలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించి మరో 7,000 కోట్ల అప్పు. నిస్సిగ్గుగా రాష్ట్రం పూర్తి స్థాయిలో దివాలా తీస్తున్నా కూడా రేపటి వచ్చే నిజంగా గవర్నమెంట్ ఏదైనా కొత్త గవర్నమెంట్ ఫామ్ అయితే వాళ్ళకి నిజంగా ఇది సవాలే అని చెప్పుకోవాలి. మరో 7,000 కోట్ల అప్పు. ఏపీఎండీసీ ఆదాయం, మైనింగ్ శాఖకు సంబంధించిన ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టున్నారు. బేషరతు షూరిటీ ఇచ్చిన సర్కారు. రేటింగ్ లేదు, అన్లిస్టెడ్ బాండ్లు, అయినా కేవలం 8.7% వడ్డీ. కొన్నది ఎవరు అనేది మిస్టరీ, వాడుకున్నది మాత్రం ప్రభుత్వమే. అసలు ఎవరు కొన్నారు అనేది కూడా ఇక్కడ క్లారిటీ లేదు. బట్ ఆ అప్పులు తీసుకొచ్చి వాడుకునేది మాత్రం తాకట్టు పెట్టి అది ప్రభుత్వమే. అదేవిధంగా భూములు అమ్మి బిల్లులు, అస్మదీయుల కోసం సర్కారు దారుణం. జగనన్న కాలనీలో బిల్లుల కోసం ఎండాడలోని స్వగృహ భూములు బలి అంటూ కూడా ఏదైతే పూర్తి స్థాయిలో జనానికి కేటాయించిన భూములు అవి ఎండాడలో స్వగృహ భూములు అవి ప్రభుత్వం వైపు నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడానికి. సో ఆ భూములను కూడా తాకట్టు పెట్టి ఇక్కడ అప్పులు తీసుకొస్తున్నారు. రాజీవ్ స్వగృహ సొమ్ము హౌసింగ్ కార్పొరేషన్కు, అనపర్తి రాజమండ్రి అర్బన్లో 290 కోట్ల చెల్లింపులకు ప్లాన్ అంటూ కూడా జగన్ సర్కార్ మరో దారుణానికి తెరలేపింది. ఈ అంశాన్ని ప్రధానంగా ఈ రోజున ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్గా లీడ్ తీసుకునే ప్రయత్నం అయితే చేసింది. ఇది నిజంగా దారుణమైంది, చెప్పుకోవడం కూడా దారుణమేది. సో అప్పు అనేది ఎక్కడ ఎండింగ్ అనేది మనకు కనిపించట్లేదు, ప్రభుత్వం మారితే తప్ప. మరి రేపు రాబోతున్న ప్రభుత్వాలకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ స్థాయిలో ఉన్న పరిస్థితులు వస్తుందా లేదనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే, ఒకవేళ రేపు వస్తున్న ప్రభుత్వానికి కూడా నిజంగా ఇవన్నీ కూడా పెను సవాళ్ళు కాబోతూ ఉన్నాయి.
లెట్స్ సీ మరి ఏం జరుగుతుందో, ఏపీ ఎలా ఉంటుందో అనేది చూడాలి భవిష్యత్తు.